బేసిక్గా సిమ్టమ్స్ వచ్చేసి వీళ్ళకు ఫీవర్ అండ్ హెడేక్, మోస్ట్ కామన్లీ హెడేక్, అంటే ఫేస్ అంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ట్రైంగ్ టు బెండ్ హెవీనెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫేషియల్ ఏమంటారు, ఫేషియల్ పెయిన్ ఉండొచ్చు, ఇక్కడ నొక్కినప్పుడు పెయిన్ ఉండొచ్చు. తర్వాత ఒక్కొక్కసారి పోస్ట్ నాసల్ డ్రిప్, అంటే వెనక వైపు ఆ సైనస్లో ప్రొడ్యూస్ అయిన మ్యూకస్ అనేది వెనక వైపు పోయిన ద్వారా కాఫ్ ఉండొచ్చు, పోస్ట్ నాసల్ డ్రిప్ అని అంటాం. అలా కాకుండా నాసల్ రన్నింగ్ నోస్ కానీ నాసల్ స్టఫినెస్, నాసల్ బ్లాక్, ముక్కు బ్లాక్ అయినట్టు ఉండొచ్చు అనమాట. ఇవి మెయిన్ లక్షణాలు. ఇవి ఉన్న వాళ్ళలో మన సైనస్ సస్పెక్ట్ చేసి, మెయిన్గా అక్యూట్ సైనసైటిస్కి అయితే సింపుల్ డీకంజెస్టెంట్స్, అంటే మనం ఈ నాసల్ బ్లాక్ రిలీవ్ చేసే మందులు ఒక 3 to 5 days ఆక్సిమెట్రజోలిన్ కానీ, అట్లానే నాసో క్లియర్ సెలైన్ డ్రాప్స్, అంటే సెలైన్తో క్లీన్ చేసుకొని ఇరిగేషన్ చేసుకోవడం ద్వారా ట్రీట్ చేయొచ్చు. సో అక్యూట్ సైనసైటిస్ జనరల్లీ డజంట్ రిక్వైర్ మచ్ ట్రీట్మెంట్. సిమ్టమాటికల్లీ ట్రీట్ చేస్తే సరిపోతుంది, అంటే పెయిన్ ఉంటే పారాసెటమాల్ తీసుకోవడం అట్లా. సైనసైటిస్ 4 weeks మించి ఉందంటే దట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ అనమాట. సో దట్ టైమ్ యూ మైట్ హ్యావ్ టు యూజ్ యాంటీబయాటిక్స్, సమ్టైమ్స్ డీకంజెస్టెంట్స్, సెలైన్ ఇరిగేషన్స్తో పాటు టాపికల్ నాసల్ స్ప్రేస్ కూడా, స్టిరాయిడ్ స్ప్రేస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి అది క్లియర్ కావడానికి. అలర్జిక్ సైనసైటిస్లో ముఖ్యంగా మీకు ఇచ్చింగ్ ఆఫ్ ఐస్, ఇచ్చింగ్ ఆఫ్ నోస్, ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రాదర్ దెన్ ఫేషియల్ పఫీనెస్. సో ఇవి ఉన్నప్పుడు మీరు అలర్జిక్గా భావించి యాంటీ అలర్జిక్ మందులు, అంటే మాంటిల్యూకాస్ విత్ లివోసిట్రజిన్ కానీ, అట్లా ఇంటర్నేషనల్ స్టిరాయిడ్స్ ఒక్కొక్కసారి మీకు దాదాపు 6 వారాల వరకు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ సైనసైటిస్ టైప్ని బట్టి, వెదర్ ఇట్ ఈస్ అలర్జిక్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ వైరల్ సైనసైటిస్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనం. ఫంగల్ సైనసైటిస్ ఇస్ ద రేర్ థింగ్ విచ్ పోస్ట్ కోవిడ్లో మనం చూడడం జరిగింది. దే రిక్వైర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ బేసికల్లీ. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనుక మనం వదిలేసినట్టయితే, అంటే పట్టించుకోకుండా వదిలేసినట్టయితే, ఒక్కొక్కసారి అవి ఫ్రాంటల్ సైనసెస్లో ఉన్నవి పక్కన ఉన్న ఆర్గాన్స్కి స్ప్రెడ్ కావడం, అంటే ఐకి స్ప్రెడ్ కావడము, దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ ఐ విజన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సమ్టైమ్స్ ఇఫ్ దెర్ ఇస్ అ స్ప్రెడ్ ఫ్రమ్ ద ఫ్రాంటల్ టు బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడము, అవన్నీ జరగట్లేదు. సో దే ఆర్ వెరీ రేర్ బట్ దే కెన్ హ్యాపెన్. సో వన్ హ్యాస్ టు బి విజిలెంట్. అండ్ వెన్ సిమ్టమ్స్ ఆర్ పర్సిస్టెంట్, అంటే 8 వారాలకు మించి సిమ్టమ్స్ ఉన్నట్టయితే మీ సమీపంలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడము. డయాగ్నోసిస్ యూజువల్లీ డన్ బై CTPNS. Antibiotics are used for 5 to 7 days usually for the simple sinusitis. Fungal sinusitis requires more, almost 3 to 4 weeks of treatment. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.